ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఈరోజు శనివారం, అందున ఏకాదశి. ఈ ఏకాదశి సఫల ఏకాదశి, అన్నిటినీ విజయపూర్వకంగా నిర్వర్తించగలిగిన ఏకాదశి. ఆ కారణంగా ద్వాదశ రాశుల వారు సంపూర్ణంగా తమ కార్యాలని విజయం చేసుకోవడం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశీర్ష మాసం, బహుళపక్షం. నావైశ్చారురుహుశ్చాన్యే ప్లవైస్తేరుస్తథాపరే అన్యే కుంభఘటైస్తేరుః అన్యే తేరుశ్చ బాహుభిః. ఇది శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి అందించినటువంటి శ్లోకం. చిత్రకూటంలో రామచంద్రుడు ఉంటే ఆయన్ని దర్శించడానికి నదిని దాటడం కోసం కొందరు ఏనుగుల మీద, కొందరు చేతి ఈత మీద, కొంతమంది తెప్పల మీద, కొంతమంది బోర్లించిన కుండల మీద వెళ్ళి రాముణ్ణి దర్శించారు అని దీని భావం. వేదమంత్రాల్ని చదివినటువంటి పురోహితునికి, అర్చకునికి, కేవలం స్తోత్రాలనే పాడుతూ స్తుతించినటువంటి సామాన్యుడికి, ఏమీ రానటువంటి పక్షంలో ఏడుకొండలవాడ నన్ను రక్షించు అని మామూలు మాటలతో పలికినటువంటి వానికి, అందరికీ కూడా భక్తి ఉన్నటువంటి పక్షంలో పరమేశ్వరుడు సమానమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఎలా? ఎవ్వరు ఏ విధంగా ప్రయత్నించి దాటినా అందరూ నదిని దాటి రామచంద్రుని దర్శనానికి పాత్రులైనట్టుగా, ఎక్కువ తక్కువలు లేనటువంటి విధంగా. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తప్పక రుణం నుంచి విముక్తి కావాలనే పట్టుదలతో ఉంటారు. మహిళలు ఏ విధమైనటువంటి రుణము లేకుండా ఉండేలా పొదుపు పాటించాలి అనే ఆలోచనకి వస్తారు. ఉద్యోగులు తాము తీసుకున్నటువంటి రుణాన్ని చెల్లించడం కోసమని ఎక్కువ సమయాన్ని పనిచేసి ఆదాయాన్ని సంపాదించి ధర్మబద్ధంగా రుణాన్ని తీర్చుకోవాలి అనుకుంటారు. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఇటీవల కొనుగోలు చేసినటువంటి ముడి పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే చేసినటువంటి రుణం తీర్చివేయాలనే గట్టి ఆలోచనలో ఉంటారు. ఇంతకుముందు ఏవైతే మిగిలిపోయాయో ఆ పరీక్షలకి సంబంధించినటువంటి ఆ భాగాలని పూర్తిగా గెలిచేందుకుగా చక్కగా చదవాలనే ఊహలో విద్యార్థులుంటారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. సఫల ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పసుపు అక్షతలతో అర్చించినట్టయితే కుటుంబంలో అసహన పరిస్థితులు దూరం అవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ఏ విధమైనటువంటి శత్రుభావము లేకుండా ఉండాలి అనే ఆలోచనతో ఉంటారు మహిళలు. వృత్తి వ్యాపారదారులైనటువంటి వారు ఇతరుల గురించి ఆలోచనని మాని తమ వ్యాపారం ఎలా అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఆలోచనలతో సతమతమవుతూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. ఉద్యోగులు మరొకరి గురించినటువంటి ఊహలు, ఆలోచనలు, వారి గురించిన చర్చలు మానేసి తాము చేయవలసిన పని మీద దృష్టిని కేంద్రీకరించి కనిపిస్తారు. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు అందరితోనూ కలుపుకోలు భావంతో ఉండి తాను ఎక్కువ, వారు తక్కువ అనే ఆలోచనని పూర్తిగా తొలగించుకుని సంస్థ అభివృద్ధికి కృషి చేస్తూ ఉంటారు. విద్యార్థులు చక్కనైనటువంటి విద్యా ప్రమాణాలని చూపించగలుగుతారు, సామర్థ్యాన్ని ప్రదర్శించగలుగుతారు కూడా. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. సఫల ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని రూపాయి నాణ్యాలతో అర్చించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే,
ఉద్యోగులు మంచి ఉత్సాహంతో ఉంటారు. స్త్రీలు చెప్పలేనంతటి అన్యోన్య భావంతో ఉంటారు భర్తలతో. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారికి మానసికమైన భయం ఏమాత్రమూ లేకుండా ఉంటుంది ఆర్థికమైనటువంటి లాభం విషయంలో. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఏ విధమైన రుణాన్ని చేయలేకుండానే, చేయనవసరం లేకుండానే ముడి పరికరాలని అలాగే విద్యుత్ వస్తువుల్ని కూడా కొనుక్కోగలుగుతారు. వృత్తి వ్యాపారదారులతో పాటు కుటుంబ సభ్యులు కూడా దాన ధర్మ బుద్ధి కలిగినటువంటి వాళ్ళే యథాశక్తి విరాళాలను ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలతో ఉంటారు. దాంట్లో దాదాపుగా సఫలమవుతారు కూడా. ఏ విధమైనటువంటి అనారోగ్య భావన లేకుండా ఉంటారు వృద్ధులు ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించినటువంటి కారణంగా. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. సఫల ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మారేడాకులతో అర్చించినట్లయితే దృష్టి దోష నివారణ అవుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి వంచనకి గురయ్యే అవకాశం ఉంది. ఆచి తూచి మాట్లాడడం, పరిశీలించి మాత్రమే వ్యక్తితో మాట్లాడడం చాలా అవసరం. వృత్తి వ్యాపారదారులు ఎక్కువ సొమ్ముతో వస్తువుని కొనుక్కోగలిగినటువంటి అవకాశం వస్తుంది. కానీ తాత్కాలికమైనటువంటి మోసానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి మాత్రమే కొనుగోలు చేయాలి. ఈ రోజున పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఏ నిర్ణయాన్ని చేయబోయినా తమదైనటువంటి శైలిలో ఆలోచన చేసుకోవడం సరైంది తప్ప ఇతరులు ఎవరో చెప్పినటువంటి ఆలోచనని అమలు చేయాలి అని వెంటనే అనుకోకూడదు. తాత్కాలికమైనటువంటి వంచనకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగులు కూడా ఏ పనైనా చేసేటటువంటి సందర్భంలో ఇతరుల సూచనల్ని సలహాలని తీసుకోవడం కాకుండా లఘువు బిగువుల్ని తామే ఆలోచించుకుని నిర్ణయాన్ని తీసుకోవడం అవసరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. సఫల ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసీ దళాలతో అర్చించినట్లయితే శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి వ్యవహారంలోనూ విజయాన్ని సాధించేటటువంటి దిశగా అడుగులు వేస్తారు వృత్తి వ్యాపారదారులు. ఉద్యోగులు అంతకుముందు న్యాయస్థానంలో కానీ అభియోగాలు ఏవైనా ఉన్నట్లయితే తమ తప్పుని అంగీకరించుకుని ఆ దోషం నుండి బయటపడేటువంటి ఆలోచనకి వస్తారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు జరిగినటువంటి పొరపాటుని బహిరంగంగా అంగీకరించి జరిమానా నుండి తక్కువ మొత్తంలో తప్పించుకోగలుగుతారు. స్త్రీలు ఏ విధమైన అసహన భావము లేకుండా ప్రవర్తిస్తూ కుటుంబంలో అందరి ఆదరాభిమానాల్ని చూరగొంటూ ఉండడమే కాకుండా కుటుంబానికి కేంద్ర స్థానంగా పరిగణింపబడతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. సఫల ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తమలపాకులతో అర్చించినట్లయితే ఆదాయ మార్గాలకి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆకస్మికమైనటువంటి శుభవార్తని వినే అవకాశం ఉంది మహిళలకి. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభంతో పాటు సంఘంలో ప్రత్యేకమైనటువంటి కీర్తిని పొందగలిగిన అవకాశం కూడా ఉంది. ఉద్యోగులకి పురస్కార లాభం, పదవి ఉన్నతి, దాంతోపాటు ఆర్థికమైనటువంటి లాభం వేతనంలో కూడా తప్పక రావచ్చు. ముఖ్యంగా కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ సంస్థని పరిరక్షించుకునేందుకు చాలా జాగ్రత్త అయినటువంటి ఆలోచనల్ని పెద్దలు అనుభవజ్ఞులు అయినటువంటి వారితో చేస్తూ ఉద్యోగుల సంపూర్ణమైన మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. వారితో పాటు చర్చలు చేస్తూ సమస్యల్ని పూర్తిగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 9, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. సఫల ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పుష్ప జలంతో అభిషేకించినట్లయితే
ప్రయత్నాలన్నీ కూడా స్థిరాస్తి కొనుగోలు విషయంలో సానుకూలపడతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో సంతోషపూరిత వాతావరణం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఏ విధమైన శ్రమ లేకుండా తమ వ్యాపారాన్ని నిర్వహించుకోగలుగుతారు. ముఖ్యంగా పండ్ల వ్యాపారం, అలాగే పుష్పాల వ్యాపారం, వస్త్రాల వ్యాపారం, నూనె వ్యాపారం, లోహ వ్యాపారం మరింతగా పెంపొందే అవకాశం ఉంది. తండులం అంటే బియ్యానికి సంబంధించిన వ్యాపారం తాత్కాలికంగా కొద్ది ఇబ్బందికి గురి కావచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు విశేషమైనటువంటి లాభాన్ని పొందకపోయినప్పటికీ కూడా ఆర్థికంగా సంస్థని పరిపుష్టం చేసుకోగలుగుతారు. మొత్తానికి ఈ రాశి వారికి ఈ రోజున చెప్పుకోదగినటువంటి కష్టనిష్ఠురాలు ఏమాత్రం ఉండవు. ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉండగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. సఫల ఏకాదశి సందర్భంగా తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఫలరసంతో అభిషేకించినట్లయితే ఉద్యోగపరమైన ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. అనవసరమైనటువంటి వాటిని కొనే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని ప్రయత్నించినప్పటికీ కూడా సమయ అభావం కారణంగా ఆ జాగ్రత్తల్ని పాటించే అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగులు తమకు ఇయ్యబడ్డటువంటి పనిని సక్రమంగా చేస్తున్నప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి అధర్మ ఆలోచన వచ్చిన కారణంగా మానసికమైన సంఘర్షణకి గురవుతారు. వెంటనే దాన్ని సరిదిద్దుకుని విరమించుకోగలుగుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు సులభ ఆదాయ మార్గాల కోసం ప్రయత్నాన్ని చేస్తారు. అది సరికాదనే యథార్థాన్ని, దాంతో వచ్చే ఉపద్రవాన్ని గుర్తించుకుని ఆ ఆలోచనని విరమించుకోగలుగుతారు. మొత్తానికి ఈ రాశివారు కొత్తదైనటువంటి అనుభవాన్ని ఈ రోజున పొంది ధర్మ మార్గంలోనికి రావడం ఒక విశేషంగా లెక్కించుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 4, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. సఫల ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు ఎర్రగన్నేరులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించినట్లయితే ఆదాయ మార్గాలకి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డవే కాక భూలాభం కూడా కలిగే అవకాశం ఉంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొన్నాళ్ల పాటు విశ్రాంతిని తీసుకోవాలి అని అపేక్షిస్తారు మహిళలు. వృత్తి వ్యాపారాన్ని చేసేటటువంటి వారు శారీరకమైనటువంటి శ్రమ కారణంగా, మానసికమైనటువంటి నిత్య సంఘర్షణ కారణంగా కొన్నాళ్ళు వ్యాపారాన్ని మరొకరికి అందించి కొంత ప్రశాంత భావాన్ని పొందాలి అని అనుకోవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు కొత్తమైనటువంటి పరికరాలని దిగుమతి చేసుకుని సంస్థని అభివృద్ధి పరచాలని అనుకున్నప్పటికీ కూడా అది వెంటనే అమలు చేయడానికి కావలసిన సాధ్యాసాధ్యాలని ఆలోచించుకుని తాత్కాలికంగా విరమించుకోవచ్చు. ఉద్యోగులు ఎంత పనినైనా చేయగలిగిన ధైర్య సాహసాలతో ఉంటారు ఉద్యోగపరంగా. అయినప్పటికీ అంతటి పరిస్థితి ఉద్యోగంలో లభించకపోవచ్చు. చేస్తున్నటువంటి పనిలోనే తాము ఉంటూ ఉండొచ్చు. కొత్తదైనటువంటి పని అప్పజెప్పబడకపోవచ్చు. ఆర్థికమైనటువంటి లాభాన్ని పెద్దగా పొందలేకపోవచ్చు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 3, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. సఫల ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మల్లెలతో అర్చించినట్లయితే వృత్తిపరమైనటువంటి సవాళ్ళని దాటగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు వ్యాపార సంస్థని ప్రారంభిస్తారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు మందకొడితనంతో వ్యాపారాన్ని చేసే అవకాశం ఉంది. ఈ రోజుకి ఉద్యోగులు ఇయ్యబడ్డటువంటి పనిని సకాలంలో పూర్తి చేయలేకపోతారు. దానికేవో కుంటి సాకుల్ని పైవారికి చెప్తూ కనిపించవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారి సంస్థలో ఈరోజు అనుకున్నంత దిగుబడి లభించకపోవచ్చు. దానికి అనేకమైనటువంటి కారణాలు కారణంగా కనిపించవచ్చు.
ఏ విధమైనటువంటి పనినైనా సరే ఈ రోజున పెద్దగా లాభసాటిగా ముగింపు జరిగే అవకాశం లేకపోవచ్చు. మానసికమైనటువంటి సంఘర్షణతో అన్ని వృత్తులు, ఉద్యోగాలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కూడా ఉండే అవకాశం ఉంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. సఫల ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని మకర రాశి వారు గులాబీలతో అర్చించినట్లయితే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఆనందంతో స్త్రీలు ఉన్నప్పటికీ కూడా తెలియనటువంటి శారీరక శ్రమతో ఉండొచ్చు. విపరీతంగా బంధుమిత్రుల ఆప్తుల రాకపోకలతో శారీరకమైనటువంటి శ్రమ అధికంగా ఉండేటటువంటి కారణంగా మానసికంగా కూడా అలసిపోయే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వస్తువులని రవాణా చేసేటటువంటి సందర్భంలో సరైన వాహనాలు దొరకనటువంటి కారణంగా సకాలంలో వస్తువుల్ని తమ సంస్థకి చేర్చలేకపోవచ్చు. ఉద్యోగులు ఎంత శ్రమపడినప్పటికీ కూడా ఇయ్యబడ్డటువంటి పని పూర్తి చేయలేకపోయినటువంటి కారణంగా మానసికంగా తమకు తాము దిగులుగా ఉంటారు. పైవారు మాత్రం అనుకూలించినప్పటికీ కూడా వీరికే మానసికమైనటువంటి పరివేదన కలిగే అవకాశం ఉంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు చెల్లించవలసినటువంటి విద్యుత్ బకాయిలు అలాగే పన్నుల్ని సకాలంలో చెల్లించలేకపోయినటువంటి కారణంగా చెల్లించని కారణంగా మానసికమైనటువంటి సంఘర్షణని పొందడమే కాకుండా జరిమానాలకు కూడా పాత్రులు కావచ్చు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. సఫల ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మందారాలతో అర్చించినట్లయితే అధికారులతో సత్సంబంధాలు గట్టిపడతాయి. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానం పెద్దగా విద్యలో అభివృద్ధిని చూపించలేకపోవచ్చు. అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ శారీరకమైనటువంటి అనారోగ్యంతో ఉన్న కారణంగా కుటుంబంలో సుఖ శాంతులు ఈ రోజుకి అంతగా ఉండకపోవచ్చు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందినప్పటికీ కూడా తీసుకున్నటువంటి రుణాలని సర్దుబాటు చేయడం కోసం ఈ సొమ్మునిచ్చే కారణంగా కలిగినటువంటి ఉత్సాహం వెంటనే అలా తొలగిపోయే అవకాశం ఉంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పనివాళ్ళు తక్కువైనటువంటి కారణంగా సకాలంలో సరైనటువంటి ఉత్పత్తిని చేయించలేకపోవచ్చు కూడా. భూమిని అలాగే స్థలాన్ని కొనుక్కునేటటువంటి ఆలోచన పూర్తిగా విరమించుకుంటారు ఈ రాశివారు ఈ రోజున. మొత్తానికి ఆరోగ్యం అయితే బాగుంటుంది కానీ మానసికమైనటువంటి సంఘర్షణ మాత్రం ఈ రోజుకి తప్పనిసరి ఈ రాశి వారికి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. సఫల ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పారిజాతాలతో అర్చించినట్లయితే కుటుంబంలో ఐకమత్య భావన పెంపొందుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిద్ర నుంచి లేవగానే ఎటువంటి చిత్రపటాలని కనుక మనం చూసినట్లయితే ధనలక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని ప్రతి ఇంటి యజమాని గ్రహించాలి. వాస్తుశాస్త్రంలో చాలా ముఖ్యమైన విషయం. ఇంట్లో అందరూ చిత్రపటాలు తగిలిస్తారు, కానీ ఎటువంటి చిత్రపటాలు తగిలిస్తే మనకు సంపదలు వస్తాయో గ్రహించాలి. ఎప్పుడూ కూడా క్రూరత్వ సంబంధమైనటువంటి చిత్రపటాలు ఎప్పుడూ కూడా గోడల నిండా తగిలించరాదు. అంతేకాకుండా ఎండిపోయినటువంటి వృక్షాలు చిత్రపటాలు కూడా పనికిరావు. మీరు పడక గదిలో రాధాకృష్ణుల యొక్క చిత్రపటం మాత్రమే ఉండాలి, మిగతా ఏ పటాలు పడక గదిలో పనికిరావు. పొద్దున్నే లేవగానే దేవుడి యొక్క చిత్రపటాన్ని చూడండి, మీ అరచేతులు మీరు చూసుకోండి.
ఈ అరచేతులు చూసుకునేటప్పుడు కూడాను దైవనామస్మరణ చేయండి. ఇలా కనుక అలవాటు చేసుకున్నట్లయితే, మంగళకరమైనటువంటి వస్తువుల్ని కనుక మీరు చూసినట్లయితే ఆరోగ్య ధనం, ఇక్కడ ఆరోగ్యంతో కూడినటువంటి ధనప్రాప్తి తప్పనిసరిగా కలిగి తీరుతాయి. ఉదయం నిద్ర లేవగానే మీ ముఖం మీ యొక్క అరచేతిలో ఇలా మీ ముఖాన్ని ఇలా చూసుకోవాలి. అరచేతితో, అరచేతి మీద కనిపించదు, కానీ ఈ యొక్క అరచేయి లక్ష్మీప్రదంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అన్నారు. ఇలా కనుక చూసుకున్నట్లయితే ఆ రోజంతా కూడాను మీకు ఆనందదాయకంగా గడిచిపోతుంది. ఇది సత్యం. అంతేగాని గబగబా నిద్ర నుంచి లేవగానే ఎటో వెళ్ళిపోయి బ్రష్ చేసుకొని తొందరగా పని కానిచ్చడం ఇట్లాంటివి చేయకండి. మనకి సంప్రదాయ రీత్యా చెప్పినటువంటి విశేషాత్మకమైనటువంటి ప్రభావాల్ని ప్రతి ఇంటి యజమాని ఆచరించినట్లయితే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఇంటి ఇల్లాలు యజమాని నేర్చుకోవాల్సింది సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేవటం. ఎవరైతే ఇది బాగా పాటిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి నిలుస్తుంది. శంకరాచార్య విరచితమైనటువంటి కనకధార స్తవం ప్రతినిత్యం కూడాను ఇంటి ఇల్లాలు పఠించడం చాలా మంచిది. అలాగే వ్రతాలు ఆచరించేటువంటి విధి విధానాల ద్వారా కూడాను విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని సాధించవచ్చు అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రము, అటు సాంప్రదాయ శాస్త్రం కూడా తెలియజేస్తోంది. అందుకే మనం గృహప్రవేశం చేసిన వెంటనే సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తాం. సత్యనారాయణ స్వామి ఆది మధ్యాంతర్వర్తి నారాయణుడు. గ్రహాలన్నింటినీ కూడాను చక్కగా పేర్చి అక్కడ స్వామివారిని మధ్యలో ఉంచి చక్కగా పూజ చేసి ప్రసాదం అందరికీ పంచిపెడతాం. ఈ సత్యనారాయణ వ్రతం ఆచరించడం వలన కూడాను గృహంలో లక్ష్మీ కళ అనేటువంటిది వచ్చి తీరుతుంది. ప్రతి పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకునేటువంటి ఆచారం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అది వేరే విషయం. అయితే నక్షత్ర రీత్యా కొంతమంది కొన్ని విధి విధానాల ద్వారా వ్రతాన్ని ఆచరణ చేసి గొప్ప గొప్ప పదవులు కూడాను సాధించేటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా స్త్రీలు వైభవ లక్ష్మీ వ్రతం అని చెప్పేసి ఆచరిస్తూ ఉంటారు ఇళ్లలో. ఇది అత్యంత అద్భుతవంతమైనటువంటి వ్రతంగా చెప్పచ్చు. లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. అట్లాగే లక్ష్మీ కుబేర వ్రతం అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని కూడా ఆచరించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో ఆ గృహం విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుంది. వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి కూడా ఈ వ్రతాలు సహకరిస్తాయి. పసుపు కుంకుమలు మంగళాలను మనకు ప్రసాదించే వస్తువులు కనుక ఇటువంటి వస్తువులపైన అమంగళకరమైనటువంటి వస్తువులు ఉంచటం మంచిది కాదు. ఆర్థిక కష్టాలు మొదలవుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ రహస్యం. అందుచేత మంగళకరమైనటువంటి వస్తువులను మంగళకరంగానే ఉంచాలి. అమంగళకరమైనటువంటి వస్తువుల చెంత ఉంచటం మంచిది కాదు. అలాగే మీ యొక్క పూజా మందిరంలో నిత్యం కూడాను వివిధ రకాలైన పూలతో స్వామిని అలంకరిస్తారు. మర్నాడు ఆ పూలన్నిటినీ కూడాను తీస్తారు. ఆ పూలు తీసేటప్పుడు కూడాను ఈ 3 వేళ్లతో తీస్తారు. అలా తీసిన తర్వాత ఒక బుట్టలో ఉంచుతారు. తీసినటువంటి మాలిన్యము అంటారు. వాటిని ఎప్పుడూ కూడా తొక్కకూడదండి. తొక్కని చోట వేయాలి. చెట్లల్లో కనుక వేసినట్లయితే లక్ష్మీ కటాక్షం వస్తుంది. లేదా నది కనుక ఉన్నట్లయితే నదిలో కూడా కలపచ్చు. అంతేగాని దాన్ని తీసుకెళ్ళి మీరు వేరే దాంట్లో పడేసినట్లయితే చాలా నష్టం వస్తుంది. ఇవన్నీ కూడాను మనం ఆచరించేటువంటి విధి విధానంలోనే ఉన్నాయి. మరికొన్ని ముఖ్య విషయాలు
రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గురుములంశంలో తెలుసుకుందామా మరి. సర్వే జనాః సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. పవిత్రమైనటువంటి మార్గశీర్ష మాసం, కృష్ణపక్షం, ఏకాదశి. ఈరోజు విశాఖ నక్షత్రం. ఈరోజు ఏకాదశిని సఫల ఏకాదశి అని పిలుస్తారు. అంటే మన కామనలను సఫలం చేసేటువంటి ఏకాదశి, మన కోరికలను సఫలం చేసేటువంటి ఏకాదశి. మీ మనస్సులో ఏవైతే కోరుకున్నటువంటివి ఉన్నాయో, కోరుకోదలిసినటువంటి ఉన్నాయో అటువంటి అభీష్టములను సిద్ధింపచేసేటువంటి అభీష్ట సిద్ధి ఏకాదశి ఈ సఫల ఏకాదశి అని చెప్పవచ్చు. మరి ఈ రోజున భగవద్గీత కించిదధీత గంగా జలలవ కనికాపీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. ఈ రోజున మనం చేసేటువంటి అనుష్ఠానము భగవద్గీతలో 15వ అధ్యాయం కానీ, లేకపోతే విభూతి యోగం కానీ, భక్తి యోగం 12వ యోగం కానీ, ఈ అధ్యాయములలో ఏ ఒక్క అధ్యాయమును పారాయణం చేసి చక్కగా గంగా జల లవ కనికాపీత ఆ చేతిలో నీళ్లు పోసుకొని అదే గంగగా భావన చేస్తూ విష్ణు స్మరణతో తీర్థగ్రహణం చేయటము, విష్ణువు యొక్క స్మరణ చేయటం వల్ల ఈ సఫల ఏకాదశి మన అభీష్టములన్నింటినీ కూడా సఫలం చేస్తుంది. కాబట్టి మీ అందరి అభీష్టములు సఫలం అవ్వాలి అని మీరంతా ఏకాదశి వ్రతం ఆచరించి అభీష్ట సఫలములను పొందాలి అని ఆకాంక్షిస్తూ నమస్కారం. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఐశ్వర్య సిద్ధి అనే అంశానికి స్వాగతం. అల్లం ఇందులో మొదట. ఈ మాట ఒక ఆయుర్వేద చికిత్సా విధానం. అల్లమును బెల్లమును కలిపి కాచి వంటకంగా వండి, అంటే ఉడకబెట్టి, ఆ ఉడికినటువంటి ఆ ముద్ద, లేహ్యము, రసము ఎన్ని విధాలుగా వినియోగించవచ్చునో అన్ని విధాలుగా కూడా సమస్త వ్యాధులకు దివ్యమైన ఔషధం అల్లము బెల్లము మిశ్రమం అనేటటువంటి ఆటలో పాట ఈ అర్థం. అలాగే ఇల్లాలు తల్లి అన్న పోలిక చెప్పినప్పుడు కూడా ఒకరు బెల్లం వంటి వాళ్ళు, ఒకరు అల్లం వంటి వాళ్ళు అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు, వేళాకోళం ఆడుతూ ఉంటారు. మన జీవితంలో శారీరకపరమైన సమస్త రుగ్మతలు దూరమై ఆరోగ్యంగా ఉండాలి అంటే మట్టుకు అల్లము బెల్లము రెండు తప్పనిసరి. ఈ రెండింటికి జ్యోతిషపరంగా కుజుడు అధిపతి. అల్లానికి ఉండే ప్రాధాన్యత ఏమిటి? మామూలుగా తేనీరు స్వీకరించే వాళ్ళంతా కూడా అల్లం వేసిన తేనీరు, అల్లం టీ అన్న పేరుతో కాస్త ప్రత్యేకత ఇస్తారు కదా. ఆర్ద్రక అన్న పేరిట సంస్కృతంలో చెప్పబడేటటువంటి ఈ అల్లమునకు ఉండేటటువంటి ప్రయోజనాలేమిటి? శృంగిబేరం, మహౌషధం అన్న పేర్లతో కూడా ఈ అల్లాన్ని వినియోగిస్తూ ఉంటారు కదా. జంజీర్ అంటూ ఉంటాం కదా. ఈ జింజర్ ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? వ్యతిరేక ఫలితాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్న వేసుకుంటే, వేడి చేస్తుంది, ఆ వెంటనే ఆర్చుతుంది. ఈ అల్లానికి ఉండే ఒక లక్షణం ఇది. కారం రుచి, త్రిదోషహారి, సన్నిపాతాన్ని తగ్గిస్తుంది, జఠర దీప్తిని పెంచుతుంది, ఆకలి పెంచుతుంది, బలాన్ని ఇస్తుంది, వీర్యవృద్ధి కలిగిస్తుంది, దేహపుష్టి చేస్తుంది. అన్నింటికంటే కూడా మించి శరీరానికి ఒక కాంతిని ఇస్తుంది. వీటితో పాటు నీరు ఏ పని చేస్తుందో అంతకంటే మించి 1000 రెట్లు రుచి పుట్టిస్తుంది ఈ అల్లం. నాలిక అరుచి అయినా, జ్వరం వచ్చిన పిదప నాలిక రుచి పోగొట్టుకుంటుంది. అలాంటి సందర్భాలలో అల్లము రసము తీసి ఆ అల్లము రసమును గోరువెచ్చగా చేసి వెచ్చనగా ఉండే ఆ అల్లం రసము స్వీకరిస్తే సమస్త రోగాలు, పైత్య జ్వరాలు అరికట్టబడతాయి. మేహము, పాండు, ఉబ్బు,
గుల్మము, కడుపులో బల్ల, శూల, శోష, అరుచి, కంఠరోగం, బోధకాలు, అజీర్ణం, అగ్నిమాంద్యం, మలబద్ధకం, క్షయ, కాస, శ్వాస రోగాలు, ఇలా అనేకములైన రోగాలకు నియంత్రణ కలది కనుకనే మనవారు అల్లాన్ని ఔషధంగా స్వీకరించారు. నిజానికి భూమి లోపల నుంచి త్రవ్వి తీస్తే వచ్చేటటువంటి ఇటువంటి దినుసులు, వీటిని సనాతన ధర్మం తెలిసిన వారు, శ్రోత్రియులు, ఆచార పరాయణులు ఆహారంగా స్వీకరించరు. ఇంగువ కానీ, అల్లం కానీ, ఉల్లి కానీ, వెల్లుల్లి కానీ, ఆలుగడ్డలు కానీ, ఇతర దుంపగడ్డలు కానీ, ఇవన్నీ భూమిలో త్రవ్వి తీసేవి కనుక వీటిని సనాతన ధర్మం తెలిసిన నైష్ఠికులు, వైదికులు ఆహారంలో స్వీకరించకూడదు, స్వీకరించరు. అలాగే జైన మతావలంబులు కూడా వేటిని కూడా ఆహారంగా స్వీకరించరు. కానీ ఇందులో అల్లానికి మాత్రం సంపూర్ణమైన మినహాయింపునిస్తారు ఈ వైదికులంతా కూడా. అల్లం తప్పనిసరి ఆహార పదార్థాలలో చోటు చేసుకోవాలి. అల్లం అధికంగా తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చిన్నతనంలో ఒకప్పుడు అల్లం మురబ్బా అన్న పదార్థం విధిగా ఉదయం లేవగానే, ఉదయం పూటనే ఏదో ఒక విధంగా స్వీకరించేటటువంటి వాళ్ళు. బెల్లం పానకంలో అల్లమును గీచి అందులో ఉంచి చిన్న చిన్న పట్టీలు, చెక్కిలీలుగా చేసి వాటిని స్వీకరించేటటువంటి వాళ్ళు. అల్లం మురబ్బా పేరిట, అలాగే అల్లం హల్వా పేరిట స్వీకరిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అంటూ ఆయుర్వేదం చెబుతుంది. ముఖ్యం, శరీరానికి సంబంధించి వాతం ఒక రోగం. ఈ వాతం పొట్టకు మాత్రమే సంక్రమించినప్పుడు పొట్ట బాగా ఉబ్బుతుంది, తెలియకుండానే గాలి నిండుతుంది, ఏమీ తీసుకోకపోయినా కూడా అంత పెద్ద పొట్ట కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ పొట్ట తగ్గించుకోవడం ఎలా అనగానే, ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో అల్లం వేయడం, లేదా చక్కగా నీటిని బాగా మరిగించి, అల్లం వేసిన నీటిని బాగా మరిగించి ఆ నీరు కాస్త గోరువెచ్చగా మారిన పిదప ఒక గ్లాసు నీరు ప్రతిరోజు తాగడం. అల్లం వేసిన గోరువెచ్చని నీరు త్రాగితే పొట్టలో ఉబ్బు పోతుంది. ఆ దోషం ఏదైతే వాత సంబంధంగా ఈ పొట్టని ఆశ్రయించి ఉందో అది మటిమాయమవుతుంది అంటుంది ఆయుర్వేద శాస్త్రం. విదాహాన్ని తగ్గిస్తుంది, అజీర్ణాన్ని అరికడుతుంది. వీటితో పాటుగా అజీర్ణానికి దివ్యమైన ఔషధం అల్లం. అలాగే తలనొప్పి బాగా పెరిగితే అల్లంతో టీ చేసి తాగిన, అల్లమును నూరి ఆ పట్టి నుదుట వేసుకున్నా తప్పక ఆ తలనొప్పి తగ్గుముఖం పడుతుంది. అల్లం, బెల్లం ఈ రెండింటితో సమస్తమైన రోగాలను అరికట్టవచ్చు అని గుర్తించిన సనాతన ధర్మం, సంప్రదాయం, ఆచారకాండ ఇలా అన్ని మార్గాలలో కూడా పరిశీలించిన పిదప బెల్లమును బాగా పాకం పట్టి, తీగ పాకం అంటే 5 తీగలు 8 తీగలు వచ్చేంత పాకం వచ్చిన తర్వాత అల్లమును చక్కగా గీచి అందులో వేసి కలిపి ఒక పళ్ళెములో కాసింత నెయ్యి రాచి అందులో ఈ చక్కటి బెల్లం పానకాన్ని, అల్లంతో కలిపిన మిశ్రమాన్ని అందులో పోసి నీడలో ఆరబెడితే మొరబ్బాలు తయారవుతాయి, చిన్న చిన్న చక్కిలీలుగా తయారవుతాయి. వాటిని స్వీకరిస్తే అజీర్ణ వ్యాధి మటుమాయమవుతుంది. ఎక్కువగా మాట్లాడే అవసరం ఉన్నటువంటి వృత్తి కొందరిది అయి ఉంటుంది. ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు, ప్రవచనం చేసేటటువంటి వారు, ఇలాంటి వారందరికీ కూడా అల్లం దివ్యమైన ఔషధం. గొంతుకు ఒక బేస్ వాయిస్ అంటారు. గాత్ర నైపుణ్యం కలిగిన వారు, గాత్ర సంబంధిత జ్ఞానం కలవారు, గాయకులకు అల్లం తప్పనిసరి. కాసింత అల్లం దవడను పెట్టుకొని ఒక్కసారి అలా కొరికి వచ్చే ఆ రసాన్ని మింగితే గొంతులో ఉండే కఫము, బొంగురు పోవడము, గురగురలాడడము ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అక్షరం స్ఫుటంగా ధ్వనిస్తుంది. కాస్త కారం రుచి ఉన్నందువల్ల శరీరానికి ఒక ఉద్రేకం కలిగి ఉత్సాహంతో, నూతనోత్తేజంతో చేస్తున్న పనిలో శ్రద్ధ పెరిగిన ఫలితాన్ని మనం రాబట్టుకోగలుగుతాం. అల్లాన్ని నమిలితే కలిగే ప్రయోజనం ఇది. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు.
ఇద్దరినా? ఆవిడ లోకములకన్నిటికీ తల్లి. ఎంతమంది బిడ్డలకి పాలిచ్చి పోషించాలి? ఒక్కడు ఏనుగు ముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ అక్కున పాలుద్రావా, జగవంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీ యురంబునను తాల్పకయున్న అహర్నిశల్సతీ అన్నారు. ఎంత ఉదాత్త భావన మహానుభావుడిది. అమ్మా, నీకు ఇద్దరేనా బిడ్డలు? విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ఇద్దరేనా? ఒకవేళ వాళ్ళిద్దరే బిడ్డలైతే ఒకడు ఒక తొడ మీద కూర్చుని ఒక స్తన్యాన్ని ఏనుగు ముఖంతో తాగుతున్నాడు. వాడి కడుపు ఎప్పటికి నిండుతుంది? ఏనుగు కడుపున్నవాడు ఎప్పటికి పాలు తాగడం పూర్తి చేస్తాడు? పోని రెండోవాడు 6 ముఖాలు, ఒకటి కాదు, వాడు షణ్ముఖుడు. ఒక ముఖంతో తాగుతాడు, మళ్ళీ ఇంకో ముఖం, అవి తిప్పడం సరిపోతుంది. ఇంకమ్మా మేమెప్పుడు తాగాం? మాకెప్పుడు పెడతావు అన్నం? మాకెప్పుడు అన్నం పెడతావు అమ్మవి, అన్నపూర్ణివి అంటే ఆవిడెందిట, కాదురా అబ్బాయి, ఇలా మిమ్మల్ని వరుస క్రమంలో పెట్టి పిలిచి మీకు ఆకలి వేసే వరకు నేను చూడలేను. ఒరే అన్నానికి రండి రాని పిలవాలి అమ్మని. అందుకని ఆవిడెందిట, ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీ ఉరంబనులు తాల్పకయున్న అహర్నిశల్సతి. సూర్యచంద్రులు ఇద్దరిని తన స్తనములుగా చేసుకుందిట. ఇప్పుడు సూర్యకిరణముల చేత ఏంటి లోకంలో చెట్లన్నీ కూడా కాయలు పళ్ళు ఇస్తాయి. చంద్రకిరణముల యొక్క ప్రభావం చేత ఓషధులు అమృతత్వాన్ని పొందుతున్నాయి. అనారోగ్యం వస్తే అమృతత్వంతో పోతోంది, ఓషధి అమృతత్వాన్ని పొందుతుంది. కాబట్టి ఓ ధాన్యపు గింజ నిలవ చేసి మళ్ళీ పట్టుకెళ్ళి భూమిలో వేస్తే ఇంత కంకొచ్చి కంకులో మళ్ళీ ఇంత ధాన్యం వస్తోంది. కాబట్టి కఠిన స్తనభర నమ్రం, ఆయన ఆమె యొక్క మాతృస్థానమును మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ శరీరం ఇలా ఉన్నది అంటే, ప్రవచనం చెప్తోంది అంటే, చిన్నతనంలో ఏమీ తెలియని అర్భకుడనైన నాకు మా అమ్మ స్తన్యంలో పాలు తాగాను కాబట్టి ఈ శరీరం బతికుంది. మా అమ్మ స్తన్యం అంటే మా అమ్మ నా ఊపిరి, నా ప్రాణం, నా శరీరం, నన్ను పోషించిన పరబ్రహ్మం. ఆ దృష్టికోణంలో చూస్తున్నారు మూకశంకరులు. అమ్మా, ఈ లోకములకన్నిటికీ కూడా పోషకురాలైనటువంటి అమ్మవి నువ్వు. ఒక్క అమ్మకి తన బిడ్డ మీద అంత ప్రేమ ఉంటుంది, పక్క బిడ్డ మీద ఉండాలని లేదు. కానీ నువ్వు ఆ బ్రహ్మకీట జనని, ఏదో కొంతమందికి కాదు, లోకములో ఉన్న సమస్త ప్రాణులకు అమ్మవు. అప్పుడు నీ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందమ్మా. నీ ప్రేమ గురించి ఏం చెప్పనమ్మా. కైవల్యానందకందమవలంబే. అమ్మా, కైవల్యము అనబడేటటువంటి ఆనందమును ఇవ్వగలిగినటువంటి స్థితికి ఆ చెట్టు పుట్టడానికి కారణమైన మూలకందమనబడేటటువంటి కంచన కాంచి తిలకమైన కామాక్షివి నువ్వే. కైవల్యము అన్న మాట అద్వైత సంప్రదాయానికి చెందింది. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్ అంటారు పోతన గారు. కైవల్యము అన్న మాటకి అర్థం ఏమిటంటే ఇంకా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి. అందులో 2 భాగములుగా ఉంటాయి. ఆ తల్లి అనుగ్రహం కలిగిందనుకోండి, ఏది సత్యమో అది ఎరుకలోకి వస్తుంది, అనుభవంలోకి వస్తుంది. ఏది సత్యము? ఆత్మ సత్యము. ఆత్మ నేను నోటితో చెప్పడం కాదు, అనుభవంలో స్థిరపడతాడు. శరీరమును సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాడు. శరీరం పడిపోయినప్పుడు విదేహముక్తి పొందాడు, ఉండగా జీవన్ముక్తుడయ్యాడు జ్ఞానము చేత. శరీరము పడిపోయాక విదేహముక్తుడయ్యాడు అంటారు. అమ్మా, అటువంటి మోక్షమును, విడుదలను ఇచ్చి ఇక మళ్ళీ శరీరంతో రావలసిన అవసరం లేకుండా భగవంతుని కన్నా భిన్నముగా లేని స్థితికి చేరిపోయేటట్టుగా శంకరాచార్యులు వారే శివానంద లహరిలో చెప్పిన మాట చెప్పాలంటే, అంకోలం ద్విజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టటి సదా సా భక్తిరిత్యుచ్యతే. నది ప్రవహించి 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 సముద్రంలో కలిసిపోతుంది. కలిసిపోయినటువంటి నది యొక్క పేరు పెట్టి నీరు బయటికి తీస్తారంటే ఎలా? ఆ రుచి కావాలంటే ఎలా? ఆ రంగు కావాలంటే ఎలా? ఇక లేవు. సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఆ పేరు, ఆ రుచి, ఆ రూపు లేవు. భక్తి కూడా అంతే. ముందు 2 అని బయలుదేరి 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 ప్రయాణం చేసి ఆఖరికి నాణ్యపంధాయ నాయ విద్యతే. వాడిని తెలుసుకోవడానికి ఇంకో మార్గం లేదు, వాడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి అన్న స్థితికి వెళ్ళిపోతాడు. జీవ బ్రహ్మైక్య సిద్ధి.
ఆ స్థితికి వెళ్ళిన నాడు తానెవరో తనకి స్పష్టంగా తెలిస్తే సత్యమునందు నిలబడ్డాడు, అనుభవంలోకి వచ్చింది. అందుకే అద్వైతానుభూతి అంటారు. అద్వైతము తెలుసుకునేది కదయా, అనుభవంలా స్థిరపడాలి ఆఖరికి అది. కాబట్టి అమ్మ, అటువంటి కైవల్యానందమును, ఆ మోక్షానందమును ఇవ్వగలిగినటువంటి పరదేవతా స్వరూపానివి నువ్వే. నువ్వు ఆ కదలికలను ఎక్కడ నుంచో తీసుకెళ్ళి ఏ కదలిక లేని స్థితికి చేర్చేస్తావు. అది అమ్మవారి గొప్పతనం. కదలికలు లేకుండా చేయదావిడ, కదలికలు ఉంచుతుంది. మాటలుంటాయి, చేతలుంటాయి, చేష్టలుంటాయి, కదలికలుంటాయి. కదలికలన్నీ ధర్మము చేత ముడిపడిపోతాయి. ధర్మము చేత ముడిపడి కదిలి ఆఖరికి కదలిక లేని స్థితి అంటే కెరటములు లేని చెరువు, శివుని యందు ఐక్యమైపోతాడు. శివుడు అంటే ఏ కదలిక లేనివాడు, తనలో తాను తనని చూసుకుంటూ రమిస్తూ ఉంటాడు. పాశములు విడిపోయి పశుపతి యందు కలిసిపోయి తాను శివుడైపోతాడు. ఆ స్థితికి వెళ్ళిపోయేటట్టుగా కదలికలు కదిపి కదలికలను ఆపి మాయా అన్న అవనికను పైకెత్తి ఆ అజ్ఞానమును పోగొట్టి అనుగ్రహము చేసి చిట్ట చివర మోక్ష సామ్రాజ్య పదవిని కట్టబెట్టగలిగినటువంటి తల్లి ఎవరున్నదో ఆ మూల కందము కంచన కాంచీ తిలకమై కాంచీనగరాధిష్టాన దేవతాలలాటమునందు ఉన్నటువంటి నువ్వు పువ్వంత తిలకపు బొట్టై ప్రకాశించుచున్నది. ఆమె స్థూల రూపమును పొందిన నాడు 4 బాహువులలో 4 ఆయుధములను పొంది ఏ లలితా త్రిపుర సుందరిగా శంకర భగవత్పాదుల చేత కీర్తింపబడిందో ఆమెయే కాంచీపురంలో కామాక్షి అయినది. ఆమె శివునకు ఇల్లాలు, మనకి తల్లి. అందుకే కాంచీపురంలో ఉంటుంది. కారణం కాంచీ నాభీస్థానం. అమ్మ బొడ్డు మనందరికీ పోషకత్వం. అమ్మ కడుపులో ఉండగా నాభీస్థానంలోంచి కావలసిన పోషణ అంతా అందింది. బయటికి వచ్చాక నాభీ సంబంధం కోసేస్తారు, కానీ హృదయ సంబంధం మిగిలిపోతుంది. మా అమ్మ నా బిడ్డ, ఎంత ప్రేమో. అలా అమ్మ మేమందరం ఎక్కడి నుంచి వచ్చామో ఆ నాభీస్థానం ఎక్కడుంది అంటే కాంచీపురంలో ఉంది. అందుకే వడ్డాణం ఎక్కడ పెట్టుకుంటారు? నాభీస్థానం మీద పెట్టుకుంటారు. కాంచీదామాకరి కలభ కుంభస్తననత, శంకరాచార్యుల వారి శ్లోకం కూడా ఇంతే. కామాక్షి పరదేవత మీదకే వస్తుంది లలిత వర్ణన.